హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కడుపులో గుడుగుడ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు కడుపులో గుడుగుడ ఛానల్లో ఈరోజు ఏంటి రెసిపీ అనుకుంటున్నారా? అదే అండి, వేరే ఏం లేదండి. ఈరోజు మాత్రం కప్పులో కాఫీ అంటే ఏ కాఫీనా అనుకోవద్దండి, కప్పులో కాఫీనే కదా అనుకోవద్దండి. ఈ కాఫీ ఒక స్పెషల్ ఉంది, చెప్తాను ఫ్రెండ్స్. మా ఇంటి పక్కన సీతాఫలంకాయలు అతను వచ్చాడండి, తీసుకున్నంటే 100 రూపీస్కి 5 కాయలు ఇచ్చాడు సచ్చినోడు. చూడండి ఎంత అసలు అవి మాగలేదు. మాగాయేమోని గబగబా పరిగెత్తుకుంటా పోయి తీసుకొచ్చాను, కానీ చూస్తే అవి ఏమీ మాగలేదు, ఊరికే డబ్బులు తగలబెట్టొచ్చా. ఇకపోతే హాట్గా ఇంట్లో కాఫీ తాగుదాం అనుకున్నా. ఇంట్లో హాట్ కాఫీ తాగుదాం అనుకుంటే పాలు లేవు. ఇంకేం చేయాలా, ఇంకా కోల్డ్ కాఫీ అన్న తాగుదామని చెప్పనేసి కోల్డ్ కాఫీ పౌడరు ఓపెన్ చేసి అందులో 250 ml వాటర్ తీసుకున్న. దాంట్లోనే ఒక కప్పు ఒక పెద్ద స్పూన్ ఇచ్చారండి. అది కూడా బాగా లావుగా దుబ్బగా ఉందనుకోండి. ఆ స్పూన్తో ఒక స్పూన్ వేసుకోవాలట. ఫస్ట్ టైం అండి నేను ఇలా కోల్డ్ కాఫీ తాగడము. ఇంట్లో పాలు లేవని చెప్పనేసి కోల్డ్ కాఫీ తాగుదామని చెప్పి చూసుకున్నా. అందులోకి ఐస్ ముక్క కూడా వేసుకోవచ్చంట. ఇంకా ఐస్ ముక్క వేసుకున్నాను అనుకో, మరుసటి రోజు మళ్ళీ హాస్పిటల్లో కూర్చోవాలా. అవసరమంటారా నాకు? అందుకోసం అనేసి ఐస్ వేసుకోకుండా నార్మల్ వాటర్ తీసుకొని బాగా కలిపాను. ఎలా కలిపానంటే, ఎవరన్నా నా మీద గొడవకు వచ్చి ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే వాళ్ళని తలుచుకొని మరీ గట్టిగా కలిపితే బాగా మన కాఫీ లాగా వచ్చింది. కానీ కాఫీ స్మెల్లే వస్తుంది కదా అని చెప్పని హాట్గా ఉంటుంది అనుకోవద్దండి. ఎందుకంటే కూల్గా ఉంటుంది ఇది కాఫీ. చల్లారిపోతే ఎలా ఉంటుంది, కాఫీ పెట్టుకొని చల్లారిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రము సూపర్గా ఉంటుందండి. నా ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి ఎలా ఉందని. ఫస్ట్లో భయపడ్డాను, ఎలా ఉంటుందేమో, ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, ఎలా వస్తుందో ఏంటని భయపడ్డాను. తాగిన తర్వాత తెలిసింది చాలా అంటే టేస్టీగా ఉందని. అందులోకి ఇంకా ఐస్ ముక్క వేసుకొని తాగితే ఇంకా బాగుంటుందంట. నేనైతే వేసుకోలేదు. సో ఇలా అయితే కానిచ్చేసాను. మీకు కూడా ఇలాంటి కాఫీ కావాలనుకుంటే ఖచ్చితంగా నన్ను అప్రోచ్ అయ్యారంటే మీరు ఆర్డర్ పెడితే డెఫినెట్లీ ఈ కాఫీకి సంబంధించిన కాఫీ పౌడర్ మీకు కొరియర్ చేస్తాను. మీరు ఇన్స్టాగ్రామ్లో అప్రోచ్ అవ్వచ్చు. మమతా హర్ష లైఫ్ స్టైల్ నా ఇన్స్టా ఐడి.